Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about how to take counseling guidance membership from me. సో కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో మనం క్లియర్గా ఈ మెంబర్షిప్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాము. సో ముందుగా అసలు డివిఎస్కే లెక్చర్స్ అనే ఛానల్, యూట్యూబ్ ఛానల్ గేట్ కోచింగ్ కోసం నేను స్టార్ట్ చేశానండి. సో గేట్ కోచింగ్ ఇద్దామనే ఉద్దేశంతో సో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. కాకపోతే నాకు తర్వాత ఈ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసిన తర్వాత అడ్మిషన్ గైడెన్స్ చాలా అవసరమని అనిపించింది. సో అందుకని నేను అడ్మిషన్ గైడెన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో ఇన్ ఫ్యూచర్ ప్యారలల్గా గేట్ కోచింగ్ కూడా నేను ఈ ఛానల్లో మీరు పొందొచ్చండి. సో గేట్ కోచింగ్ అంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ యూట్యూబ్ ఛానల్. అడ్మిషన్ గైడెన్స్ చాలా అవసరమని రియలైజ్ అయిన తర్వాత నేను అడ్మిషన్ గైడెన్స్ ఇస్తున్నానండి. ఫ్యూచర్లో గేట్ కోచింగ్ కూడా ఇస్తాను. సో ఈ ఛానల్ నేను ఒక్కడనే రన్ చేస్తున్నానండి. దేర్ ఈజ్ నో హెల్పింగ్ హ్యాండ్ ఫర్ మీ. సో ఐ ఆమ్ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ రన్నింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్ డివిఎస్కే లెక్చర్స్. సో అందుకని ఇప్పుడు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకున్నా కూడా మీరు మాట్లాడేది నా ఒక్కడితోటే, ఇంకెవరు ఉండరు. సో అందుకని కొంతమంది ఆ వీడియో చేయండి, ఈ వీడియో చేయండి అని అడుగుతున్నా కూడా నేను ఒక్కడనే వీడియో క్రియేట్ చేసుకోవాలి, నేను ఒక్కడనే వీడియోని అప్లోడ్ చేసుకోవాలి, నేను ఒక్కడనే కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి. అది కష్టం అవుతుంది కాబట్టి అందరి కామెంట్స్ కూడా కొన్ని నేను రిప్లై ఇవ్వలేకున్నాను. సో ఇది గేట్ కోచింగ్ కోసం స్టార్ట్ చేసింది కాబట్టి సో కొంతమంది మన ఛానల్ మెంబర్స్ ఈ విధంగా అడుగుతున్నారు. చూడండి, సో ఛానల్ నేము అందరూ గుర్తుంచుకునేలా ఉంటే ఇన్ఫర్మేషన్ అధిక శాతం మందికి రీచ్ అవుతుంది, అందుకని ఈ ఛానల్ నేమ్ మార్చండి, కొంచెం ఆలోచించండి అని కూడా మెసేజ్ పెట్టారు. సో బట్ నేను పెట్టింది ఇది గేట్ కోచింగ్ కోసం కాబట్టి ఈ ఛానల్ నేమ్ ఇలానే ఉంచాను. సో అది ఫస్ట్ పాయింట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకున్నా నా ఒక్కడితోనే మాట్లాడాలి. సో నేను ఒక్కడనే హ్యాండిల్ చేయాలి. సో అందుకని కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నేను ఎక్కువ మందికి కూడా లిమిటెడ్ మెంబర్స్కే ఇద్దాం అనుకుంటున్నానండి ఇది. ఎందుకంటే ఎక్కువ మందికి అయితే నేను న్యాయం చేయలేను కదండి. సో అందుకని చెప్తున్నాను, నేను ప్రతి ఒక్కళ్ళ యొక్క డేటా కూడా రికార్డ్ చేసుకోవాలి. సో గైడెన్స్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి సో నాకు 26 years ఆఫ్ ఇంజనీరింగ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్. సో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా, సో రకరకాల కెపాసిటీస్లో ఐ హ్యావ్ వర్క్డ్ మోర్ దాన్ 26 years ఇన్ ఇంజనీరింగ్ టీచింగ్ ఫీల్డ్. సో అందుకని డెఫినెట్గా ఈ గైడెన్స్ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. సో అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ మంచి ఇంటర్మీడియట్ కాలేజీ చెప్పండి అని. సో ఇంటర్మీడియట్ కాలేజీ గురించి బాగా చెప్పాలని అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చర్స్ కరెక్ట్గా చెప్పగలరండి. దే కెన్ అనలైజ్ ఇన్ ఏ బెటర్ వే. సో అదే ఇంజనీరింగ్ కాలేజ్ని అయితే ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ బెటర్గా అనలైజ్ చేయగలరు. అదే స్కూల్స్ గురించి అయితే స్కూల్ టీచర్స్ బాగా అనలైజ్ చేయగలరు. ఈ కామెంట్స్ చూడండి. సో కొంతమంది నా మెంబర్స్ని మాత్రమే తీసుకున్నాను. సో సిఆర్ఎల్ ర్యాంకు 34,196. సో నాకు NIT, IIIT సజెస్ట్ చేయమన్నారు. అది కామెంట్స్ ద్వారా ఎట్లా సజెస్ట్ చేస్తామండి? 4 years ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ విచ్ 40 years కెరియర్ బ్రహ్మాండంగా ఉండాలనంటే ఒక చిన్న కామెంట్ ద్వారా మీరు డిసైడ్ అవ్వలేరండి. సో అదేవిధంగా ఇప్పుడు చూడండి, కొంతమంది మెంబర్స్ కామెంట్సే నేను చెప్తున్నాను. సో మా అబ్బాయికి 969 మార్క్స్ వచ్చాయి, జేఈ మెయిన్స్లో 88.69 వచ్చాయి, కామన్ ర్యాంక్ లిస్ట్లో ర్యాంకు 1,27,342. మాకుండే అవకాశాలు తెలియజేయండి. సో ఇట్లాంటివి మీరు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడితే తప్ప కామెంట్స్ ద్వారా చేయడం అనేది కష్టం అండి. దానిలో IIIT లక్నోలో ఐటీ, IIIT అలహాబాద్లో ఈసీఈ ఏది బెస్ట్ అని అంటున్నారు. అసలు ఈ కంపారిజనే రాంగ్, ఇది కరెక్ట్ కంపారిజనే కాదు. సో ఈ విధంగా సరిగా మీకు కామెంట్స్ ద్వారా అయితే గైడెన్స్ అయితే రాదండి. కానీ త్రూ కామెంట్స్ మాత్రం మీరు ఆ ఇంజనీరింగ్ అడ్మిషన్ అనేది మాత్రం డిసైడ్ కావద్దు. ఇదే విధంగా ఇంకొక మెంబర్ అడిగారు చూడండి. సో NIT తిరుచిలో ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఎలా ఉంటుంది, లేకపోతే సిఎస్సి వేరే NITకి పంపమంటారా అని అడిగారు. అసలు సిఎస్సిని ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్తో కంపేరే చేయకూడదండి. సో మనకి ఇప్పుడు ఐటీ బ్రాంచెస్ అని ఉంటాయి, నాన్ ఐటీ బ్రాంచెస్ అని ఉంటాయి, అట్లీస్ట్ అది లేకపోతే సర్క్యూట్ బ్రాంచెస్ అని ఉంటాయి, నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ అని ఉంటాయి. సో ఆ విధంగా మనము ముందు స్టూడెంట్ యొక్క ఐడియా ఎలా ఉంది, స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఉంది అని స్టూడెంట్తో మాట్లాడితే తప్ప మనము ఇట్లాంటి కంపారిజన్స్ అనేటివి చేయలేమండి. ఎందుకంటే ఒక ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తోటి అసలు కంపారిజన్ చేయను. ఇప్పుడు నేను ఇంతకుముందు CVIT వీడియోలు చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అడుగున్నారండి. మీరు కావాలంటే ఆ వీడియోలో కామెంట్స్ ఇప్పటికే ఉన్నాయి చూడండి. సార్ నాకు CBITలో ఏదో ఒక బ్రాంచ్ వస్తుందా అని చెప్పేసి కామెంట్ అనమాట. అంటే బయోటెక్నాలజీ వరకు
అంటే అతను కంప్యూటర్ సైన్స్ నుంచి సిఎస్సి, ఐటీ, ట్రిపుల్ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, బయోటెక్నాలజీ ఏదైనా కానీ సిబిఐటీలోనే జరాలంట. తర్వాత దానికి రిప్లై ఇస్తే అప్పుడు కూడా అదే అడిగాడు. అంటే అతను కాలేజీని ఫిక్స్ చేసుకొని బ్రాంచ్ని మార్చుకుంటా పోతున్నాడు. అది చాలా పొరపాటు అండి. ఆ విధంగా అసలు చేయకూడదు. సో ఈ బ్రాంచ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్రాంచ్ కాలేజ్ ఆప్టిమైజేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అది స్టూడెంట్తో మాట్లాడితే తప్ప మనము చేయలేము. సో అందుకని కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అనేది అవసరము అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. మీకు కానీ ఎవరన్నా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎల్డర్స్ కానీ బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేకపోతే, మీకుంటే మీరు గైడెన్స్ అక్కడ తీసుకోండి. లేకపోతే మాత్రం బ్లైండ్గా మీ ఫ్రెండ్స్ పెట్టారని, లేకపోతే మీ ఇంటికి దగ్గరగా ఉంది కాలేజ్ అని అట్లా చేస్తే మాత్రము మీ డెసిషన్ అనేది పొరపాటు అయ్యే అవకాశం ఉందండి. సో అదేవిధంగా చూడండి, ట్రిపుల్ ఐటీ పూణే, ఎన్ఐటి వరంగల్, ట్రిపుల్ ఐటీ పూణే, సిఎస్సి, ఇట్లా రకరకాల కంపారిజన్స్ తోటి ఉన్నాయండి. ఈ కామెంట్స్ గురించి మాట్లాడితే లేట్ అయిపోతుంది. మనం ఇవి మెంబర్షిప్ గురించి మాట్లాడాలా ఎక్కువ. సో అందుకని ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అనేది తీసుకోండి. సో నేనైతే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్, సో చాలామంది కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ఎలా ఇస్తారంటే, సో జస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూస్తారండి. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసి, లేకపోతే నిర్ఫ్ ర్యాంక్స్ చూసి, ప్లేస్మెంట్స్ చూసి, అవన్నీ కరెక్ట్ కాదండి. అంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కనుక తీసుకున్నారంటే నా దగ్గర మీకు 5 రకాల కౌన్సిలింగ్స్లో ఉపయోగం ఉంటుందండి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది ఎలా చేస్తారంటే కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది, సో జస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూస్తారు. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసి ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ బట్టి చేరిపోవడం జరుగుతుంటుంది. ఒకవేళ కౌన్సిలింగ్ గైడెన్స్ కాకపోయినా పిల్లలు కూడా ఆ విధంగానే చూసి చేరిపోతూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి, ఓన్లీ కట్ ఆఫ్ ర్యాంక్స్. లేకపోతే కొంతమంది నిర్ఫ్ ర్యాంక్స్ చూస్తారు. అసలు నిర్ఫ్ ర్యాంక్స్ మీద నేను ఒక వీడియోనే చేస్తున్నాను. నిర్ఫ్ ర్యాంక్స్ ఎలా ఇస్తారు, ఎన్ని పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు, ఎందుకని పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి మంచి నిర్ఫ్ ర్యాంక్స్ వస్తాయి, వాటి మీద ఒక నేను వీడియోనే చేస్తున్నాను. సో నిర్ఫ్ ర్యాంక్స్ అసలు కన్సిడర్ అంటే నిర్ఫ్ ర్యాంక్స్ నిర్ఫ్ ర్యాంక్స్ ఉంటే మంచి కాలేజీలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ నిర్ఫ్ ర్యాంక్స్ మంచిగా ఉండి ఎడ్యుకేషన్ బాగలేనివి కూడా ఉంటాయి. సో మీరు అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో అందుకని నిర్ఫ్ ర్యాంక్స్ ఒకటే చూడకూడదు. సో చాలామంది చూసేది ఓన్లీ ప్లేస్మెంట్స్. సో కొంతమంది నా మెంబర్స్లో అడుగుతున్నారు, సో టాప్ ప్లేస్మెంట్స్ ఉండే కాలేజీల లిస్ట్ పెట్టండి హైదరాబాద్. ప్లేస్మెంట్స్ ఒకటే చూసేసి అయితే మనము డిసైడ్ అయితే కాకూడదండి. అంటే ప్లేస్మెంట్స్ అనేది వన్ ఆఫ్ ద పారామీటర్స్ దట్ కెన్ బి కన్సిడర్డ్. అంతేగాని ప్లేస్మెంట్స్ మాత్రమే చూసి మీరు ఆ కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ చేరుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే మనము కాలేజీ డెసిషన్ తీసుకోవాలనంటే, సో దాంట్లో అకాడమిక్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా సిలబస్ ఎలా ఉంది, కరికులం ఎలా ఉంది, అట్లా చాలా రకాలుగా తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు అమృత తీసుకోండి, అమృత చాలా మంచి కాలేజీ, సో చాలా బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. అట్లానే ఒక యావరేజ్ క్యాండిడేట్ వెళ్ళి కానీ అమృతలో చేరాడంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ సిలబస్ కానీ కరికులం కానీ కొంచెం టఫ్గా ఉంటుంది. సో అబవ్ యావరేజ్ వాళ్ళకి, లేకపోతే టాపర్స్కి మాత్రం చాలా బాగుంటుంది. బిలో యావరేజ్ వాళ్ళు మాత్రం ఏదో ఒక బ్రాంచ్ వచ్చింది కదా నాకు అమృత అని చెప్పేసి కానీ చేరిపోయాడంటే చాలా ఇబ్బంది పడతారండి. డిగ్రీ 4 ఏళ్ళు అయితే కంప్లీట్ చేయలేని కేసులు కూడా ఉంటాయి అన్నమాట. సో అదే యావరేజ్ క్యాండిడేట్స్కి ఇప్పుడు అమృత కాకుండా కేఐఐటి ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పాను భువనేశ్వర్, దీని మీద ఒక వీడియో కూడా చేశాను. సో కేఐఐటిలో కానీ చేరారంటే యావరేజ్ క్యాండిడేట్స్ ఈజీగా డిగ్రీ తెచ్చుకుంటారు విత్ రీజనబుల్ ప్యాకేజ్, ఒక ప్లేస్మెంట్ తోటి బయటకు వస్తారు. సో అట్లా రకరకాలుగా మనం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలండి. ఆప్టిమైజ్ చేసి డెసిషన్ అయితే తీసుకోవాలి. సో దట్ కెన్ బి డన్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ థరో నాలెడ్జ్ అబౌట్ ఆల్ ద పారామీటర్స్ దట్ ఆర్ బీయింగ్ అవైలబుల్ ఇన్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో అందుకని నేను అనేది మీరు ఈ మెంబర్షిప్ అయితే వీలైతే తీసుకోండి. నేనైతే ఉండే అవకాశాలు అయితే నేను చెప్తున్నాను. సో క్లియర్గా ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుందండి, ఎందుకంటే ఎందుకు తీసుకోవాలనే పాయింట్ మీద నేను ఎక్కువ చెప్పాను. ఇప్పుడు ఆ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి నా మెంబర్షిప్ కనుక తీసుకున్నారంటే జోసా కౌన్సిలింగ్ మీకు గైడెన్స్ ఇస్తానండి. దాంట్లో ట్రిపుల్ ఐటీస్ కానివ్వండి, ఐఐటీస్ కానివ్వండి, ఎన్ఐటీస్ కానివ్వండి, జిఎఫ్టిఐస్ కానివ్వండి, వీటన్నిటికీ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇది ఆల్రెడీ చాలామందికి తెలుసు. సో దీని యొక్క కౌన్సిలింగ్ మనము ఎట్లా అనేది కూడా మనము డిసైడ్ చేసి గైడెన్స్ అయితే జోసాకి ఇస్తానండి. సో నెక్స్ట్ ఇదే మెంబర్షిప్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ చేరాలా, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ చేరాలా, ఇది ఒక కన్ఫ్యూజన్. ఎన్ఐటీకి పోవాలన్నా, ఐఐటీకి పోవాలన్నా, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్లో మంచి బ్రాంచ్ వస్తే దీనికి పోవాలన్నా అనేది. సో ఈ ఆప్టిమైజేషన్ అంతా కూడా ఫోన్లో మాట్లాడితే తప్ప మనకు అవ్వదండి. సో అందుకని ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ద్వారా నేను ఈ యూనివర్సిటీస్ ప్రైవేట్ కానీ లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ వీటికి కూడా నేను
గైడెన్స్ ఇస్తానండి. అదేవిధంగా కామెంట్ కే. సో చాలామందికి ఈ కామెంట్ కే గురించి తెలియదండి. సో నేను చాలా వీడియోలు చేశాను. మేబీ కొంతమంది అన్న నా వీడియోస్ చూసి అప్లై చేసుంటారని అనుకుంటున్నాను. సో ఈ కామెంట్ కే కౌన్సిలింగ్లో కూడా ఈ గైడెన్స్ అనేది ఇస్తానండి. ఎలా మనం ఏ కాలేజీలు సెలెక్ట్ చేసుకోవాలి అదంతా. ఎవరన్నా కావాలంటే దాదాపు 26 వీడియోస్ చేస్తున్నాను. మీరు ఆ ప్లేలిస్ట్లో అయితే చూడిస్తాను. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఎంసెట్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ కానివ్వండి, వీటికి కూడా గైడెన్స్ ఇస్తాను. సో ఈ కౌన్సిలింగ్ అంటే ఇవి ఏ కేటగిరీ అంటారనమాట. సో దాని మీద కూడా కొన్ని వీడియోలు చేస్తున్నాను. మీకు కావాలంటే ఆ వీడియోస్ అయితే చూడండి. సో ఎంసెట్ కౌన్సిలింగ్ కానివ్వండి, ఏపీ సెట్ కౌన్సిలింగ్ కానివ్వండి, దీనికి కూడా గైడెన్స్ అనేది ఇస్తాను. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బీ కేటగిరీ అడ్మిషన్స్ అండి. అసలు ఈ బీ కేటగిరీ అడ్మిషన్స్ అంటే మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్స్. సో చాలామంది డైరెక్ట్గా డొనేషన్ కడితేనే దీంట్లో చేరాలని అనుకుంటున్నారు. దాని మీద కూడా నేను కొన్ని వీడియోలు చేస్తున్నాను. సో ఈ బీ కేటగిరీ అడ్మిషన్స్ అనేటివి సో చాలా టాప్ కాలేజెస్లో వితౌట్ డొనేషన్స్ అనేవి మనకు దొరుకుతాయండి. సో దాని మీద నేను దాదాపు ఒక మోర్ దెన్ 50 వీడియోస్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు చాలా వీడియోస్ వచ్చేసి మెంబర్ ఓన్లీ వీడియోస్. సో మెంబర్ ఓన్లీ వీడియోస్ అంటే అది యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ అండి, అది వేరు. సో ఇది వచ్చేసి కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అంటే దీంట్లో నాతో ఫోన్లో మాట్లాడచ్చు. సో ఆ మెంబర్షిప్లో అయితే మాత్రం నాతో ఫోన్లో మాట్లాడడానికి కుదరదండి. సో ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే ఫోన్లో మాట్లాడచ్చు. సో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తానండి. సో ఈ బ్రాంచ్ కాలేజీ ఆప్టిమైజేషను బాగా మీకు కరెక్ట్గా రావాలంటే మాత్రం ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు కుదురుతుందనేది నా ఫీలింగ్ అండి. సో ఇప్పుడు ఇది తీసుకోవాలనంటే ఇది అమౌంట్ వచ్చేసి 999 రూపీస్ అండి. సో మీకు అన్ని కౌన్సిలింగ్స్ అయ్యే వరకు ఈ 2023 కౌన్సిలింగ్ గైడెన్స్ అంతా కూడా నేను ఇస్తాను. సో అన్నిటికీ కూడా ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. జోసా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీస్, కామెంట్ కే, ఎంసెట్ బీ కేటగిరీ అడ్మిషన్స్. సో ఈ పేమెంట్ ఇష్యూస్ ఏదన్నా కానీ ఉంటే దీనికి మీరు మెయిల్ చేయండి dvsk cgm2023@gmail.com. సో ఈ మెంబర్షిప్ తీసుకోగానే బై ద ఎండ్ ఆఫ్ ద డే నేను నా నెంబర్ నుంచి మీకు వాట్సాప్ వస్తుందండి. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే మీకు నాతో మాట్లాడడానికి వీలవుతుంది. సో ఫస్ట్ అయితే మీరు 999 రూపీస్ పెట్టి కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేశారంటే ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఆ ఫామ్లో వచ్చేసి మీరు మీ నేము అంటే మొబైల్ నెంబరు 2 ఎంటర్ చేయాలండి. అవి 2 మీ నేము, మొబైల్ నెంబరు, ఆ 2 ఎంటర్ చేసిన తర్వాత యూపీఐ పేమెంట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే నేను మీకు చూపిస్తాను ఆ యూపీఐ, ఇది స్క్రీన్ షాట్. డైరెక్ట్గా మీకు ఆ యూపీఐ పేమెంట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇదండి మీకు యూపీఐ పేమెంట్ లింక్ అనమాట. సో ఈ యూపీఐ పేమెంట్ లింక్ మీద కానీ మీరు క్లిక్ చేశారనంటే అప్పుడు మీకు నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుందండి. సో నెక్స్ట్ విండో ఓపెన్ అయ్యి అక్కడ మీకు పేమెంట్ అనేది మీరు ఇక్కడ కింద పే అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు పే మీద కన్నా క్లిక్ చేశారనంటే దెన్ యూ కెన్ పే దట్ 999 రూపీస్ ఫ్రమ్ హియర్. అప్పుడు ఆ పే చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఇమేజ్ కానివ్వండి లేకపోతే పీడిఎఫ్ కానివ్వండి ఇక్కడ యాడ్ ఫైల్ అని ఉంటుంది, దాంట్లో అప్లోడ్ చేయాలండి. చేస్తే నాకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ మీరు కట్టినట్టు అనమాట. తర్వాత సబ్మిట్ అని ఇక్కడ ప్రెస్ చేయండి. సో దాంతో మీ పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు ఎండ్ ఆఫ్ ద డేకి అంతా కూడా నా మొబైల్ నెంబర్ నుంచి మీకు వాట్సాప్ అనేది వస్తుంది. ఆ నెంబర్ సేవ్ చేసుకొని మీరు నాతో మాట్లాడచ్చండి. సో నేను ఒక్కడే ఈ ఛానల్ రన్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ అంతా నేనే చేయాలి కాబట్టి సో మీరు పంపించగానే ఇమీడియట్గా 1 అవర్లోనే మెసేజ్ వస్తుందని అయితే అనుకోబాకండి. సో నేను అందరికీ ఎవరైతే కట్టారో వాళ్ళందరికీ కూడా ఎంత వీలైతే అంత తొందరగా పంపిస్తాను. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి మాత్రం నేను కంపల్సరీగా మీకు నా నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ అనేది వస్తుంది. ఆ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ టేక్ ద కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అండి. సో దానికి మీరు చేయవలసిందంతా ఏం లేదు, ఆ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆ లింక్ మీద క్లిక్ చేయడము. సో క్లిక్ చేసిన తర్వాత మీరు వచ్చిన ఫామ్లో మొబైల్ నెంబరు మీ పేరు అవి 2 ఎంటర్ చేసి యూపీఐ పేమెంట్ లింక్ క్లిక్ చేయాలి. లింక్ క్లిక్ చేయగానే ఇందాక మీకు చూపించాను. సో నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో అక్కడ పే అని ఉంటుంది. ఆ పే మీద క్లిక్ చేసేస్తే పేమెంట్ అనేది అయిపోతుంది. పేమెంట్ అయిన తర్వాత దాని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే పీడిఎఫ్ అయినా కానీ తీసుకొని ఈ ఫామ్లో యాడ్ ఫైల్ అనే దాని మీద క్లిక్ చేసి దాన్ని అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత సబ్మిట్ అని కొడితే మీకు అయిపోతుందండి. సో తర్వాత వన్స్ మీకు ఈ మెంబర్షిప్ తీసుకోగానే నా నెంబర్ నుంచి మీకు
వాట్సాప్ వచ్చిన తర్వాత మీకు ఒక కోడ్ కూడా ఇస్తానండి. సో ఆ కోడ్ అని అంటే ప్రతి మెంబర్కి ఒక కోడ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను మీకు ఎంసెట్ ర్యాంక్ ఎంత, లేకపోతే జేఈ మెయిన్స్ ర్యాంక్ ఎంత, ఇవన్నీ కూడా ఒక డేటా మెయింటైన్ చేస్తానండి. దాన్ని బట్టి మనం ఆప్టిమైజేషన్ అనేది చేయగలము. సో లేకపోతే విఐటీలో ర్యాంక్ ఎంత వచ్చింది, బిట్సాట్ ర్యాంక్ ఎంత వచ్చింది, సో వాటన్నిటిని బట్టి రకరకాల అవకాశాలను బట్టి బెస్ట్ది మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని ఒక కోడ్ ఇస్తాను. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆ కోడ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీ డేటా అంతా కూడా నేను రిట్రీవ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. సో అందుకని నా వాట్సాప్ మెసేజ్ మీరు పేమెంట్ చేసిన తర్వాత నా వాట్సాప్ మెసేజ్ మీకు ఏదైతే వస్తుందో దాంట్లో ఒక కోడ్ కూడా వస్తుంది. ఆ కోడ్ అనేది సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఏదన్నా పేమెంట్ ఇష్యూస్ కనుక మీకు ఉంటే అప్పుడు dvsk2023@gmail.comకి మెయిల్ చేయండి. సో ఇది ఓన్లీ పేమెంట్ ఇష్యూస్కి మాత్రమేనండి. నేను మామూలు క్వరీస్ అన్నీ కూడా నేను ఆన్సర్ చేయడం అంటే కష్టం అవుతుంది. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ డివిఎస్కే లెక్చర్స్ అనేది నేను ఒక్కడనే రన్ చేస్తున్నటువంటి ఛానల్ అండి. ఓకే, నేను ఒక్కడనే రన్ చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం టైం పడుతుందండి. సో ఈవినింగ్ లోపల మాత్రం మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ మెయిల్స్ అయితే ఓన్లీ పేమెంట్ ఇష్యూస్ రిలేటెడ్ మాత్రం నేను ఆన్సర్ చేస్తానండి దీనికి కానీ మెయిల్ చేస్తే. సో ఈ పేమెంట్ తోటి అయిపోతుంది. ఈవినింగ్ అంతా మీకు నా వాట్సాప్ నుంచి మీకు ఒక కోడ్ తోటి మీకు వస్తుంది. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి, ఆ కోడ్ సేవ్ చేసి. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ టేక్ అ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్. సో కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకుంటే మంచిదనేది నా ఉద్దేశము. మీకు కానీ ప్రాపర్ గైడెన్స్ ఎక్కడా లేకపోతే మీకు కానీ వీలైతే తీసుకోండి, లేకపోతే మీకు ఆల్రెడీ ఫుల్ ఐడియా ఉంటే మాత్రం అక్కర్లేదండి. సో ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైందండి, ఎందుకంటే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది కాబట్టి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కన్నా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ కొంతమంది కన్నా ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ.